పొలం తగాదా విషయంలో గుండమ్మ అనే మహిళ హత్య. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుండమ్మ అనే మహిళపై ట్రాక్టర్తో దాడి చేసి గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తం రెడ్డిపై దాడి చేసి ప్రత్యర్థులు అతని అనుచరులు పారిపోయారని హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు చికిత్స అనంతరం పురుషోత్తం రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు హాస్పిటల్ కి తరలించారు. హత్య గురించి తెలిసిన వెంటనే స్పందించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హత్య రాజకీయాలకు పాల్పడిన వారిని ఏ పార్టీ వారైనా వదిలిపెట్టేదే లేదని డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ఆదోని డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు నాగనాథహల్లి గ్రామంలో పొలం విషయంలో ఈ రోజు ఉదయం పురుషోత్తం రెడ్డి మరియు గుండమ్మ, అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి మరియు అతని కొడుకు శ్రీధర్ రెడ్డి మరియు మరో నలుగురితో కలిసి వివాదం జరిగింది. ఈ వివాదం పెద్దది కావడంతో పొలంలో శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్తో గుద్ది గుండమ్మను చంపడం జరిగింది. పురుషోత్తం రెడ్డిని కూడా కట్టెలతో దాడి చేసి కొట్టడం జరిగింది. పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం కర్నూలులో చికిత్స పొందుతున్నారు. గుండమ్మ కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. నాగనాథహల్లి గ్రామంలో పోలీస్ పీకే ఏర్పాటు చేయడం జరిగింది అని ఆదోని డీఎస్పీ తెలిపారు. రెండు కాళ్ళు ఇరిగిపోయినా సార్ ట్రాక్టర్ ఎక్కించండి. ఎన్ని 4 ఎకరాలు పొలం కొని 5 ఏళ్ళైంది. 5 సంవత్సరాలైంది ఆమె కొని. జడ రాకపోతే వాళ్ళ వదినే ఆమె తిరుమలమ్మ ఆయన పేరు ఇచ్చి గుండం కొనింది. ఈ పొలం మాదే అని ఆయన దౌర్జన్యం చేసి ఈ రోజు ఉదయం 9 గంటలప్పుడు గుండం పైన తేడతో శ్రీధర్ అనే అబ్బాయి తేడతో గురించి చెప్పాడు. అవతల వ్యక్తి ఎవరు? ఇంకో వ్యక్తి వాళ్ళ రెడ్డిస్ ఏం పేరు? రాఘప్ప రెడ్డి, జల రాఘప్ప కొడుకు, శ్రీధర్ కొడుకు. తర్వాత వచ్చి బోయ రామకృష్ణ, తప్పే నరస, సుబ్బారెడ్డి, తర్వాత ఈడి నాగరాజు. వీళ్ళంతా దీనికంతా కారణం ఏమంటారు? దీనికంతా కారణము పొలం మాదే. యాక్చువల్లీ మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. న్యాయం చేయాలి కానీ న్యాయం ప్రకారం మాట్లాడాలా. వచ్చి నాదేని బలవంతంగా పోయి చంపినారు. ఈ న్యాయం చేయకుంటే ఎవరు? ఆమె పేరు చనిపోయిన స్థానిక చనిపోయిన మా వదినే సొంతము. ఆమె పేరు ఎన్ను గుండమ్మ. ఏ ఊరు? నాగనాథనహల్లి విలేజ్. నీ పేరు? నా పేరు కె రవికుమార్. ఇన్సిడెంట్ ఈ రోజు జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ఇన్సిడెంట్ మీ వెనకాల ఎట్లాంటి వాడున్నా సరే వాడిని వదిలిపెట్టేది లేదు. ఏ పార్టీ అయినా వదిలిపెట్టేది లేదు. వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. భవిష్యత్తులో ఇట్లాంటి జరగకూడదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఉదయం నాగనాథనహల్లి గ్రామంలో పొలం విషయంలో గుండమ్మ పురుషోత్తం అదే గ్రామం
రాఘవేంద్ర రెడ్డి మరియు అతని కొడుకు శ్రీధర్ రెడ్డి మరియు 4 వ్యక్తులు కలిసి పొలంలో శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్తో కొట్టి గుండెమ్మను చంపడం జరిగింది. అదేవిధంగా పురుషోత్తం రెడ్డిని కూడా కట్టెలతో దాడి చేసి గాయపరచడం జరిగింది. పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండెమ్మ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. గ్రామంలో కూడా టికెట్ ఏర్పాటు చేసినాం. ఈ విషయానికి ప్రధాన కారణం ఈ గుండమ్మ పురుషోత్తమ రెడ్డి మరియు రాఘవేంద్ర పొలం తక్రారులో ఈ విషయం జరిగింది. ఈ విషయంలో గుండమ్మ కొడుకు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయిలను కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం.